హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి చాలా సింపుల్గా చికెన్ కర్రీ అండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందండి ఇలాగాని చేసి పెడితే. ఇంకా ప్రాసెస్ మొదలు పెడదామా? మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2-3 పచ్చిమిరకాయలు వేసి బాగా వేయించండి. పచ్చిమిరకాయలు కొంచెం బాగా వేగిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి, అప్పటికప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. అవన్నీ కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందే చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి, 2-3 సార్లు శుభ్రంగా కడిగి అలా పక్కన పెట్టేసుకోండి. ఇక నేనైతే లెగ్ పీస్ చికెన్ చేస్తున్నానండి. ఇంకా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇంక 2 లెగ్ పీసులు వచ్చాయి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఇంకా చికెన్ వేసేయండి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి అలా గంటెతో కలిపేసి ఇంకా మూత పెట్టేసేయండి. 10-15 నిమిషాలు బాగా కుక్ చేయండి. ఎందుకంటే చికెన్ ఆల్మోస్ట్ అప్పటికి మగ్గిపోతుంది కదా, చాలా టేస్టీగా వస్తుంది. మధ్య మధ్యలో ఒకసారి అలా చెక్ చేసుకోండి. చికెన్ని కలుపుతూ ఉండండి. కలిపితేనే అడుగులు మాడకుండా ఉంటుంది కదా. ముందే నేను 2-3 టమాటాలు మిక్సీ పట్టుకున్నానండి, ఎందుకంటే గ్రేవీ బాగుంటుంది టమాటాలు వేస్తే. ఇంకా టమాటాలు కొయ్యటం ఎందుకు అని ఇంకా 2-3 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని ఇంకా ముందు అలా పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా మధ్యలో వేసానండి. ఇంకా పచ్చివాసన పోయేదాకా చికెన్లో ఇంకా టమాటా ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా, గ్రేవీ లాగా చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇంకా అది వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి ఇంకా మూత పెట్టేశానండి. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ రెడీ అండి. చూసుకుని ఒకసారి మధ్య మధ్యలో అడుగులు మాడకుండా ఇంకా 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపానండి. అవన్నీ కొంచెం కలిపిన తర్వాత అప్పుడు మన ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి చాలా బాగా పడుతుంది. ఇంకా నేను పసుపు, ఉప్పు వేసాను కదా ముందే, ఇంకా అవి వేయలేదండి. కొంచెం కారం, ఉప్పు వేసి అలా కలిపేసాను. మళ్ళీ టేస్ట్ చూసుకుని, ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయితే బాగోదు కదా, చూసుకొని వేసుకోండి సాల్ట్. ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపానండి. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసానండి. చికెన్కి చికెన్ మసాలా వేస్తేనే కదా టేస్ట్ చాలా బాగుండేది. ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఒకసారి గంటెతో కలిపేసి ఇంకా మూత పెట్టేశానండి. ఇంకా ఆ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్ పడితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇట్లా చేస్తే అసలు నీసు వాసనే రాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లో కూడా ఇలానే చేస్తారండి. చూడండి ఎంత చక్కగా కుదిరింది చికెన్ కర్రీ. గ్రేవీ కూడా చూడండి ఎంత చక్కగా ఉంది. ఇంకా లాస్ట్లో నిమ్మకాయ వేసానండి. నిమ్మకాయ వేస్తేనే ఆ ఫ్లేవర్ ఏదో వెరైటీకి బాగుంటుందండి అసలు చికెన్ కర్రీకి. మనం తినేటప్పుడు కూడా అసలు నీసు స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. చూడండి ఎంత చక్కగా కుదిరిందో చికెన్ కర్రీ రెడీ. ఎవరైనా ఇలా చేసుకుని తింటే చాలా ఇష్టంగా తింటారండి. బగారా రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ, గారెల్లో కానీ, వడల్లో కానీ, అబ్బా సూపర్గా ఉంటుందండి చికెన్ కర్రీ రెడీ. నేనైతే ఇలానే చేస్తానండి ఎప్పుడు. మా ఇంట్లో ఇలా చేస్తేనే ఇష్టంగా తింటారు. ఇంకా చికెన్ అంతా బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసారండి. కొత్తిమీర వేస్తేనే ఫ్లేవర్ వేరు కదా, కొంచెం కొత్తిమీర ఎక్కువే వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తానండి. మనం తినేటప్పుడు కూడా కొత్తిమీర తగిలితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. చూడండి ఎంత చక్కగా కుదిరిందో. ఆయిల్ బాగా బయటకు తేలిందంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చికెన్ కర్రీ రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. మరెన్నో కుకింగ్ వీడియోస్ చేస్తుంటాను ఫ్రెండ్స్. మోర్ దెన్ వీడియోస్.